హాయ్ అండి. ఈజీగా, సింపుల్‌గా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని చిట్కాలు గూడా ఉన్నాయి. జిగురు లేకుండా ఎంతో బావుంటుంది ఈ కర్రీ అయితే. ఫస్ట్‌గా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులైతే వేసుకున్నానండి. వాటిని ఫ్రై చేసుకొని అంటే సిమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. కొంచెం ఆవాలు చిటపటలాడాక దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు నాకు బెండకాయల ఫ్రై అయితే అస్సలు వచ్చేది కాదండి. మా హస్బెండ్ బాక్స్ తీసుకువెళ్ళి దాన్ని తిప్పి తీసుకొచ్చేసేవాళ్ళు. చాలా బాధపడేదాన్ని. అంటే జిగురు జిగురుగా వచ్చేది. ఎలా చేసినా కుదరట్లేదు ఏంటా అని చెప్పి ప్రయోగాలు చేసి అయితే మంచిగా నేర్చుకున్నాను. ఇప్పుడైతే చాలా బాగుంటుంది. అలాగే ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుని బెండకాయలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా దీంట్లో వేసేసేయాలి. ఇక్కడే ఉందండి అసలైన చిట్కా. ఏం చేయాలంటే మనం బెండకాయలు నీట్‌గా వాష్ చేసేసుకుని వాటిని ఒక పొడి క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోవాలండి. తడేం లేకుండా తుడిచేసుకోవాలి. మనం ఫ్యాన్ కింద పెట్టవసరం లేదు. ఎండలో పెట్టవసరం లేదు. ఏం చేయవసరం లేదు. ఓన్లీ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా బెండకాయలని కడిగేసేసుకొని నీట్‌గా పొడి టవల్‌తో కానీ మంచిగా క్లీన్‌గా ఉన్న టవల్‌తో తుడిచేసేసుకొని పెట్టుకుంటే జిగురు లేకుండా ఉంటుంది. అలాగే బెండకాయల కర్రీ వండేటప్పుడు మూత అయితే అస్సలు పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ బెండకాయలు ఆ మూత పెట్టి ఉండడం వల్ల ఆవిరికి వాటర్ వస్తాయి. ఆ వాటర్ వల్ల ఈ జిగురుతనం అనేది పోదనమాట. పోకపోవటం వల్ల జిగురు జిగురుగా ఉండి తినాలంటే చిరాకుగా అనిపిస్తుంది. ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. జిగురుతనం అయితే అస్సలు ఉండదండి. ఎంత నచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా కమ్మగా తింటారు. చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. అలాగే సిమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బెండకాయలు ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్‌లో ఉప్పు అయితే అస్సలు వేయకూడదండి. ఉప్పు వేయటం వల్ల ఇంకా మెత్తగా అయిపోయి కూర అయితే పాడైపోతుంది. అది అసలు తినడానికి పనికిరాదు. నేను ఇలా చేసేదాన్ని ఇంతకుముందు నాకు తెలియక స్టార్టింగ్‌లోనే సాల్ట్ వేసేసేదాన్ని. దానివల్ల మెత్తగా అయిపోయేది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే 1 స్పూన్ అయితే నేను కారం వేసుకున్నాను. తక్కువ కర్రీయే కాబట్టి మీకు తగినంత కారం అయితే వేసుకోండి. ఇలా కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి స్టవ్‌ని అయితే సిమ్‌లో పెట్టుకోండి. ఇట్లా ఈజీగా అయిపోతుందండి. ఒక 5, 10 నిమిషాలు అయితే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. మనం తక్కువ టైంలో ఏం కూర వండాలో అర్థం కాని టైంలో ఈ కూర వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది మా హస్బెండ్ లంచ్ బాక్స్‌లో పెట్టి పంపించేశాను. చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి,